మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నయా దందా వెలుగులోకి వచ్చింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మటన్ ముసుగులో రక్తం దందా చేస్తున్నారు. రహస్యంగా మూగ జీవాల రక్తం సేకరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మటన్ షాప్ లో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ ను అరెస్టు చేశారు. 180 రక్తం ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రవీణ్, అసలు ఈ దందా ఎవరు చేస్తున్నారు? అసలు ఈ దందా చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? అయితే మొత్తంగా చూసుకుంటే కనుక దీనిపైన అర్ధరాత్రి కీసర పరిధిలోని అర్ధరాత్రి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మల్కాజ్గిరి జిల్లాలోని నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసుల సంచలన జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో సాగుతున్నటువంటి ఈ ఆపరేషన్ లో మేకల గొర్రెల నుంచి అక్రమ రక్తాన్ని సేకరించి వ్యాపారం చేస్తున్నటువంటి ముఠాను పట్టుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రహస్యంగా నిఘాపెట్టి ఒక మటన్ షాప్ ను కేంద్రంగా చేసుకుని ఆ రక్తం ప్యాకెట్లని నింపి బయటకు తరలిస్తున్న సమయంలో దాడులు చేశారు. ఈ ఘటన మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ ను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారుగా 180 రక్తపు ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ రక్తాన్ని ఆ ప్లేట్లెట్స్ తయారీకి అలాగే కొన్ని వ్యాధులను నయం చేస్తామనే పేరుతో అక్రమంగా వినియోగిస్తున్నట్లు కీలక సమాచారం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా అడ్డగోలుగా మేకల గొర్రెల నుంచి రక్తాన్ని సేకరించడం వల్ల అవి ఒక రోజు తర్వాత చనిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూగజీవుల పైన ఏ విధమైన క్రూరమైన చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధమని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారో, రక్తం ఎక్కడికి తరలించబోతున్నది అనే కోణాల్లో లోతైన విచారణ చేస్తున్నారు. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఫ్రిడ్జ్ లో నిర్వహించినటువంటి 180 రక్తం ప్యాకెట్లను కూడా సేకరించారు. ఈ దందా ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది, ఇంకెవరికి విక్రయించారనే కోణం లోపల కూడా అయితే మొత్తంగా కూడా విచారణ చేస్తున్నారు. ఇక వెటర్నరీ డాక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్న క్రమం లోపల ఈ దందా మొత్తం కూడా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఎంతమందికి యొక్క బ్లడ్ శాంపుల్స్ ని ఇచ్చారు, ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.